తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఏప్రిల్ నెలలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? తప్పకుండా అమ్మ. ఏప్రిల్ నెలలో కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా గ్రహగమన గతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. గ్రహగమన గతుల విషయాల్లో ప్రధానంగా మిథునంలో గురువు, శని, కుజుడు, బుధుడు మీనరాశిలోను, రవి మేషరాశిలోను, శుక్రుడు మేష వృషభ రాశిలో సంచారం చేయటం, కేతువు సింహరాశిలోను, రాహు కుంభరాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ పంచమ స్థానంలో గురువు, అలానే చతుర్థ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం వల్ల అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి. అంటే ఆర్థిక అభివృద్ధి బాగా పెరుగుతుంది. ద్వితీయార్థంలో ప్రథమార్థం కంటే ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది. అంటే మొదటి 15 రోజుల కంటే కూడా 15 రోజుల తర్వాత వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అంటే ఆర్థిక పరంగా పుంజుకుంటారు, ఆకస్మికంగా ధనలాభం కలగటం, అలానే మొండి బాకీలో సూలయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటుంది. సంతానం లేని వ్యక్తులు ఎవరైతే ఉంటారో, గత కాలం నుంచి కూడా సంతానం లేదు అనే ఇబ్బందులు పడేవాళ్ళు ఏప్రిల్ నెలలో సంతానం కలిగే అవకాశం ఉంటుంది. సంతానం ద్వారా కూడా కొన్ని శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ జన్మంలో రాహు యొక్క ఫలితం వల్ల విదేశాలకు వెళ్ళలేకపోవటం, పనులలో కొంత ఆలస్యం జరగటం, అనారోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం వల్ల కుటుంబంలో కలహాలు రాకుండా చూసుకోవాలి. కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి దానిలో కూడా కొంత జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి. అలానే వీళ్ళకి సప్తమంలో కేతు ఉన్నాడు. సప్తమంలో కేతు ఉండటం ఒకటి, ద్వితీయంలో శని కుజుల యొక్క కలయిక వల్ల ఎలాంటి డిస్ప్యూట్స్ రాకుండా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కరెక్ట్గా బాండింగ్ అనేది ఉండాలి. ఏదో రకంగా ఒక 25% అదనపు ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా హాస్పిటలైజేషన్ వల్ల కూడా ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు బాగా ఎక్కువ ఉంటాయి. అలాంటి ఇబ్బందులు రాకుండా చాలా జాగ్రత్తగా అనుసరించి ముందుకు వెళ్ళాలి. ప్రతి దానిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఏదో రకంగా డబ్బులు వస్తున్నాయి కదా అని ఖర్చు పెట్టడం కాదు. విదేశాలకు వెళ్ళే వాయిదాలు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటుంది. ఇంటిలో గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. బంగారు ఆభరణాలు, దుస్తులు కొనుగోలు చేయటం ఒకటి, హాస్పిటలైజేషన్ కొంత డబ్బులు ఖర్చు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించి అప్రమత్తంగా ఉండాలి. ప్రతి లైఫ్లో కూడా కొన్ని విషయాలన్నీ కూడా కొంత లీడ్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా అనుసరించి మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ మిస్టేక్ చేసుకున్నాం, స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం పెరిగిన వాడే పూర్ణుడవుతాడు. మనలో లోపాలను సవరణ చేసుకుని ఒక డిజైన్గా మనం మలుచుకొని ముందుకెళ్తేనే లైఫ్ అనేది ఒకటి ఉంటుంది. ఎప్పుడు కూడా నెగిటివ్ అనేది తీసుకోవాలి. నెగిటివ్ నుంచే పాజిటివ్ వస్తుంది. ఆ ఎక్కడ నెగిటివ్ ఉండి ఎక్కడ పాజిటివ్ అని చూసుకుని దాన్ని సవరణ చేసుకొని ముందుకెళ్తేనే లైఫ్ మనం లీడ్ చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సంతానం ద్వారా శుభవార్తలు వినే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సంతానం సంపత్ప్రదం అంటారు. సంతానం ద్వారా కొంత శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అన్నిటా విజయం సాధించే అవకాశాలు అంటే విద్యార్థులకు కూడా అనుకూలమైన కాలం. ఎంసెట్లో కానీ, ఐఐటీలో కానీ, అలానే బీటెక్ చేస్తున్న, ఎంబీబీఎస్ చేస్తున్న, గ్రూప్స్ ఎగ్జామ్స్ రాస్తున్న వీళ్ళందరికీ కూడా అనుకూలమైన వాతావరణం ఉంది. ఎగ్జామినేషన్లో ఉత్తీర్ణత శాతం కూడా బాగా పెరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సంతానం ద్వారా కూడా కొన్ని శుభవార్తలు అనుభవిస్తారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు కావటం, అలానే వాళ్ళ ఉద్యోగాలు రావటం, అనుకూలంగా ఉండటం, ప్రతి దానిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి చోట కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఏమి ఆందోళన చెందాల్సిన పని లేదు. కానీ ఆరోగ్యాన్ని, వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోండి. కుటుంబ కలహాలు జరగకుండా చూసుకోవడం చాలా మంచిది. అంటే ఈ 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. విదేశాలకు వెళ్ళటం అనేది ఇప్పుడు వెళ్ళొద్దండి. ఏప్రిల్ మాసంలో కొన్ని వాయిదా పడండి. వ్యాపార పరంగా కూడా నూతన వ్యాపారాలతో ఉన్న వ్యాపారాన్ని కొనసాగించండి. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ కుంభరాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? వీళ్ళు పరిహారం చేసుకోవాల్సిన రాహు యొక్క ఆరాధన చేసుకోవాలి. అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్ధనం సింహకా గర్భ సంభూతం తమ రాహుం ప్రణమామ్యం అనే మంత్రాన్ని, అలానే 2 జంట సర్పాలని మినుములు దానం చేయటం, మినుములు నువ్వులు దానం చేయాలి. అలానే ఉలవలు దానం చేయటం మంచిది. విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేయాలి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నము కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటారు. గణపతి యొక్క ఆరాధన చేయాలి. చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. కుంభరాశి వాళ్ళందరికీ కూడా శ్రీ పరమేశ్వరి యొక్క కటాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. గురుగారు, ఏప్రిల్ నెలలో మీన రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః.
మీనరాశి వాళ్ళకి గ్రహగమన గతులన్నీ కూడా మనం చూసుకునేటట్టయితే శని, కుజుడు, బుధుడు మీనరాశిలోను, గురు మిథున రాశిలోను, రాహు కుంభరాశిలోను, కేతు వచ్చేటప్పటికల్లా సింహరాశిలోను సంచారం చేయటం, రవి మేషంలో సంచారం చేయటం, శుక్రుడు మేష వృషభ రాశిలో సంచారం చేస్తారు. మీనరాశి వాళ్ళకి రాస్యాధిపతి అయిన గురువు కొంత అనుకూలంగా లేడు కాబట్టి ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో కొంత జాగ్రత్త ఉండాలి, కొంత పొదుపును పాటించాలి. అలానే ఇక్కడ మీనరాశిలో జన్మంలో కుజుడు, శని, బుధుడు ఉండటం వల్ల 3 గ్రహాలు బాల. ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. కొంత మానసికంగా మెంటల్ టెన్షన్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటుంది. రుణాలు బాగా లభిస్తాయి, రుణ బాధలు తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఏదో రకమైన ఆలోచనలు, ఒత్తిడి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే తల్లిదండ్రుల గురించి కానీ, పిల్లల గురించి కానీ, భార్యా పిల్లలు కానీ, ఏదైనా సరే వృత్తిపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ మానసికంగా దిగులు పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆ దిగులు చెందటం అనేది తగ్గించుకోవాలి. దాని తర్వాత శుక్రుడి యొక్క బలాన్ని చూసుకుంటే ద్వితీయార్థంలో శుక్రుడు బాగున్నాడు. అంటే ఏప్రిల్ మధ్యలో 15వ తారీఖు వరకు కూడా డబ్బులు చేతిలో తిరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫైనాన్షియల్ పరంగా ఇన్కమ్ గ్రోత్ అవుతుంది. ఆ తర్వాత 15 రోజుల తర్వాత కొంత ఆర్థిక పరంగా డబ్బులు వెతుక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వెతుకులాట లేకుండా కొంత జాగ్రత్తగా ఉండి పొదుపు చేసి ముందుకు వెళ్ళాలి. అలానే కేతు యొక్క బలం వల్ల పిత్రార్జితం బాగా కలిసి రావటం, తండ్రి ద్వారా వచ్చే సంక్రమించే ఏదైతే ఆస్తిపాస్తులు వీళ్ళ చేతికి రావటం ఉంటే అన్నదమ్ముల మధ్యలో సఖ్యత బాగా పెరగటం, కోర్టు సమస్యలు బాగా తగ్గటం, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు, వాహన ప్రాప్తి కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతిదానిలో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అన్నిటా విజయం సాధించడం ఒకటి, వీళ్ళ యొక్క స్టార్డమ్ బాగా పెరగటం ఒకటి, అన్ని ప్రణాళికాబద్ధంగా రూపొందించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే లైఫ్ను లీడ్ చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి సంఘటనలన్నీ కూడా, ఇన్సిడెంట్స్ అన్నీ కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. కానీ ఏం బాధపడాల్సిన పని లేదు. కానీ పొదుపును పాటించండి. తొందరగా మోసపోవద్దండి. ఎవరిని కూడా తొందరగా నమ్మొద్దండి. నమ్మటం వల్ల కూడా వీళ్ళు మోసపోయే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ప్రతిదానిలో కూడా కొంత జాగ్రత్తగా వ్యవహరించి ముందుకు వెళ్ళండి. ప్రతిదానిలో కూడా విజయం సాధించడానికి కొంత అనుకూలంగా ముందుకు వెళ్ళారనుకోండి, ప్రతిదానిలో కూడా విజయం సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇలాంటి లావాదేవీలు, వ్యాపార విస్తరణ జరుగుతుంది. నూతన వ్యాపారాలు అయితే పెట్టుబడి పెట్టొద్దండి. ఉద్యోగ విషయంలో కూడా నిరుద్యోగులకు ఆశించినంత ఉద్యోగం రాదు. ఏదో ఒక చిన్న ఉద్యోగం వస్తుంది, దాన్ని చేసుకొని ముందుకు వెళ్తారు. అంటే ఆరోగ్యపరంగా చికాకులు, మానసికంగా ఒత్తిడి గురి కావద్దండి. అనవసరమైన ప్రయాణాలు, అనవసరమైన ఆందోళన చెందొద్దండి. అనవసరమైన డిస్ప్యూట్స్ చెందకుండా ఉండటం చాలా మంచిది. కుటుంబంలో కూడా భార్యాబిడ్డల మీద కూడా కొద్దిగా వీళ్ళు కుటుంబ పరంగా అధికంగా కోపం ఉండి వాళ్ళతో కూడా డిస్ప్యూట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటివి రాకుండా మీ వృత్తిని ఆనుకొని ఉండండి. వృత్తిలో దైవత్వాన్ని చూపించుకొని ముందుకు వెళ్ళారంటే ఆటోమేటిక్గా వేరే వ్యాపకాలను పెంచుకోండి. వేరే వ్యాపకాల ద్వారా పెంచుకొని ముందుకు వెళ్తే మానసికంగా స్థితిగతులు మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇలాంటి విషయాల్లో కొంత శ్రద్ధ పెట్టండి. శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్తే మంచి జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా ప్రతిదాన్ని కూడా మనం ఆలోచన చేసి ముందుకు వెళ్ళారంటే లైఫ్ స్టైల్ మారిపోతుంది. ఎక్కడైతే నెగిటివ్ ఉంటుందో దాన్ని పాజిటివ్ చేసుకోవాలి. అందువల్ల పెద్దవాళ్ళు అనేవాళ్ళు స్త్రీయ లోపం మెరుగుట పెద్ద విద్య, లోపం మెరిగిన వాడే పూర్ణుడవుతాట. మనలో లోపాలను మనం శ్రవణ చేసుకున్నాం అనుకోండి, జీవితం అనేది సత్య మార్గంలో వెళ్ళిపోతుంది. జీవితం మంచి మార్గంలో వెళ్ళిపోతుంది. మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఈ మీన రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురువుగారు? తత్పురుషాయ విద్యే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని మంగళవారం రోజున రాహుకాలంలో దీపం పెట్టడం ఒకటి, కందులు దానం చేయటం లేదా కందులతో ఉన్న వంటకం కూడా వితరణ చేస్తే చాలా మంచిది. పాలు వితరణ చేయటం ఒకటి, అలానే వరాహి స్థుతి పారాయణం చేయటం ఒకటి. దాంతోపాటు ప్రధానంగా వీళ్ళు చేయాల్సిన గోసేవ చేయటం చాలా మంచిది. గోసేవతో పాటు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండకుండా ఉండాలంటే శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేవిరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చాలా చక్కగా చదువుకోవాలి. ఈ చక్కగా చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. దత్తాత్రేయ స్వామి యొక్క పరణం దత్త కవచము శనగలు దానం చేయటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఏప్రిల్ మాసంలో మీనరాశి వాళ్ళందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు గురువుగారు. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి